ఎలాగైనా ఒక బల్క్ అమౌంట్ని సంపాదించాలన్న ఉద్దేశంతో తనకు అలవాటైనటువంటి సెటిల్మెంట్లు చేసే ప్రయత్నంలో భాగంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ సెటిల్మెంటు తీసుకొచ్చారు. వీళ్ళలో గంగిరెడ్డో ఎవరో, గంగిరెడ్డి అనుకుంటా దాంట్లో గంగిరెడ్డి తీసుకొచ్చాడు. అక్కడ దాదాపుగా 1000 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీ అన్నటువంటిది. ఆ కాగితాలు పట్టుకుని అక్కడికి వెళ్తే అసలు ఆ కాగితాలు ఫేక్ అని అక్కడ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. హోంమంత్రి దగ్గరికే వెళ్ళగలిగాడు ఈయనప్పుడు, పలుకుబడి ఉంది కాబట్టి. హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి మాట్లాడి మరి అది ఫేక్ డాక్యుమెంట్లు అని తేల్చారు. అసలు ఆ స్థలమే లేదు అని తేల్చారు. ఆ దాంతో ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం గనక కొంత డబ్బులు ఇస్తే ఒక ఇట్లాంటి వాటికి బ్యాంక్ లోన్స్ ఇప్పించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి ఈ గంగిరెడ్డి ఎవరో వీళ్ళ గ్రూప్లో ఒక అతన్ని పట్టుకొచ్చాడు. అతన్ని తీసుకుని వస్తే అతను నేను చేస్తానని చెప్పి వీళ్ళ దగ్గర అడ్వాన్స్ కింద కొన్ని లక్షలు తీసుకున్నాడు, 20 లక్షలు 30 లక్షలు అట్లాగా. అది కూడా ఇట్లా ఈ పక్కన వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ రాబోతాయి కదా లోన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చులే, ఎందుకంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టాడు, ఇక కాగితాలు వాళ్ళ దగ్గర ఉంటుంది అంతే అని. బట్ అతని వల్ల కాల, అక్కడికి లేని ప్లేస్లో ఎట్లా ఇస్తారు, అందులో బల్క్ అమౌంట్ కావాలన్నప్పుడు అది ఇప్పించలేకపోయాడు లోను. ఆ డబ్బులు వెనక్కి రాలి, నేను ఇచ్చేసానన్నాడు, ఏం చేయమంటారని అడుగుతున్నాడు. కాబట్టి ఇక ఆ సెటిల్మెంట్ అయిపోయింది. ఆ